డౌన్కి వెళ్ళండి. కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఒక ఇండివిజువల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన టైంలో ఏమైనా ఇన్పుట్స్ అనేవి తప్పుగా ఎంటర్ చేస్తారు. అటువంటిప్పుడు ఏం చేస్తాము? అవన్నీ కరెక్ట్ చేయగలమా? ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా? నో, చేయదు. సో అటువంటి సిచ్యువేషన్లో మనం డాక్యుమెంట్ రివర్సల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో అప్పుడు ఆ డాక్యుమెంట్ రివర్స్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు తప్పుగా కనుక పోస్ట్ చేసినట్లయితే ఆ వాల్యూస్ అన్ని చేంజెస్ చేయలేం. అటువంటిప్పుడు మనం డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. డాక్యుమెంట్ రివర్సల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్ ఈసీసీ సర్వర్లో చేసిన, S4 హనా సర్వర్లో చేసిన, బోత్ ఆర్ సేమ్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే అసలు ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు తప్పుగా ఎంట్రీ చేస్తే ఆ డాక్యుమెంట్ మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. డాక్యుమెంట్ రివర్సల్. ఓకే. సో డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఓన్లీ వన్ డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీరు తప్పుగా పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ని, ఒక డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మీరు ఒక 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, వాటిలో ఒక 50 డాక్యుమెంట్స్ తప్పుగా ఉన్నాయి. సో వాటిని ఏం చేస్తాము? ఆ 50 డాక్యుమెంట్స్ని రివర్స్ చేస్తాం, ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. సో అటువంటిప్పుడు మనము ఈ రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ని ఉపయోగిస్తాం. 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ 2 ఇంపార్టెంట్. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and we can reversal all incorrect documents. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and we can reverse all incorrect document. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో తప్పుగా కనుక వాల్యూస్ అనేవి పోస్ట్ చేసినట్లయితే వాటిని ఏం చేస్తామో చేంజెస్ చేయలేము. అటువంటి సిచ్యువేషన్లో ఆ డాక్యుమెంట్ని మనము రివర్స్ చేయటం జరుగుతుంది. దీన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. తర్వాత చూడండి. సో రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా? యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్, ఐ కెన్ రిపీట్ వన్స్ అగైన్. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and we can reverse all incorrect documents. తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రివర్స్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ అలౌడ్ డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ అంటే ఏంటి? ఎస్ఏపి సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయదు.
డెలీట్ చేయడానికి ఎస్ఏపి సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇట్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ కెనాట్ అలౌడ్ టు డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. At the time of accounting entry posting, if you do any mistake, system cannot allowed edit and delete. ఎడిట్ చేయడానికి డెలీట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. మరి ఏం చేస్తాము? డౌన్కి వెళ్ళండి. ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. వెయిట్ ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్ వీ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ అండ్ వీ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేశారు, తప్పుగా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏం చేస్తాము? రివర్స్ చేసి క్యాన్సిల్ చేసేస్తాం. రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ అంటే డెలీట్ చేయటము లేదంటే ఎడిట్ చేయటం ప్లేస్లో ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తే ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సిస్టమ్ కెనాట్ అలౌడ్ delete the any document as per SAP terminology, as per financial accounting terminology. We cannot delete any document. ని delete చేయలేం, కానీ రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సిస్టమ్ allowed to change any point of time text related fields ఓన్లీ మీరు చేంజెస్ చేయాలంటే టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్, అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, ఇవి మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవి కూడా చేంజెస్ చేయలేము. అర్థమైందా? ఇది మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. ఓకే, డౌన్కి వెళ్ళండి. After completing the document entry posting, we never change anything. We can change only text fields only. If you want to change document relevant information, you must use reverse the document entry. సో యాక్చువల్గా మీరు తప్పు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇంకా రివర్స్ చేయడమే, వేరే ఛాన్సే లేదు. డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓకే, అది ఓకేనా? అదనమాట. సో ఇట్లా మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక ఆ డాక్యుమెంట్ని మనం ఎడిట్ చేయలేం కాబట్టి డెలీట్ చేసేస్తాం. ఓకే, సో యాక్చువల్గా ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్స్ ఉపయోగిస్తారు అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో ఇంకా వెళ్ళండి, లాస్ట్లో ఉంటాయి అనుకుంటా, ఇవి చూడండి. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీ కంపెనీలో మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీలో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఏమేమి మిస్టేక్ చేశారు? పోస్టింగ్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్, జిఎల్ అకౌంట్ రాంగ్, పేమెంట్ రాంగ్, కరెన్సీ రాంగ్, పారామీటర్స్ రాంగ్, కంపెనీ కోడ్ రాంగ్, వెండర్ రాంగ్, కస్టమర్ రాంగ్, ట్యాక్స్ కోడ్ రాంగ్. ఇట్లాంటి చాలా ఉంటాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు మీ ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్ చేసేవాళ్ళు అని అడిగినప్పుడు మీరు కొన్ని చెప్పాలి. ఫస్ట్ ఇవన్నీ మనం ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి. మీకు రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఫస్ట్ ఏంటి? 3 types ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్స్ ఉన్నాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేయటం. రివర్సల్ ఆఫ్ రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మల్టిపుల్ ఎంట్రీస్, మీరు ఒక 100 డాక్యుమెంట్స్ తప్పుగా పోస్ట్ చేశారు, అవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. సో రివర్సల్ అవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ యూ కెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ది మిస్టేక్, యూ కెన్ రివర్స్ ది డాక్యుమెంట్ని రివర్స్ చేయొచ్చు. డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. ఫస్ట్ ఆ రివర్సల్ రీజన్స్ అనేవి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? రివర్సల్ రీజన్స్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఎస్ఏపి ఓపెన్ చేయండి.
మీ క్లయింట్ చెప్తారు మీకు ఏమేమి మిస్టేక్ చేస్తారు వాళ్ళ కంపెనీలో అనేది మీ క్లయింట్ చెప్తారు. ఎంటర్ ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎస్పిఆర్ఓ ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఐఎంజి ఎంటర్. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ ఎంటర్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎక్కడ ఉన్నది చూడండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అడ్జస్ట్మెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉంటుంది మనకి. అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్ ఎలాబరేట్. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఆ షీట్లో ఉన్నాయి కదా రివర్సల్ రీజన్స్ ఏమేమి తప్పుగా పోస్ట్ చేస్తామనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కాపీ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్లో యాడ్ చేయండి. ఇక్కడ ఏం కాదు, రిమూవ్ చేసేయండి, తీసేయండి, పిఓ తీసేయండి. చేస్తారా? అక్కడ చేయొద్దు, అక్కడ ఎలా చేస్తారు? రిమూవ్ చేయండి అవన్నీ. సో రివర్సల్ రీజన్ you can set up any 2 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఎగ్జాంపుల్ ఇక్కడ P1 ఇవ్వండి అన్నిట్లో P1 P2 P1 తర్వాత P1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. P2 ఇవ్వండి, ఎంటర్ చేయండి. P సిరీస్ P3 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది సేమ్ కెన్ వస్తుంది. బ్యాక్ వెళ్ళండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అండి. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. ఇవి చూడండి, ఇవి తప్పుగా ఇచ్చాము ఎగ్జాంపుల్. ఎలా ఇన్వెంటరీకి వెళ్ళండి, కంట్రోల్ వి. సో రివర్సల్ రీజన్ నేమ్స్ ఇద్దాం. ఏమి ఇద్దాము? P1 తీసుకోవట్లేదు కదా, ఎస్కే సారీ K1 K2 K3 అలా ఇవ్వండి. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits K1 K2 K3 K4 K5 K6 K7 K8 K9 K9 KK K10 K1 ఇవ్వండి. K1 తీసుకోండి. K0 ఇవ్వండి. K1 ఆడి ఇచ్చాం కదా, తీసుకోదు. K0 0 ఇవ్వండి. ఓకే, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఇవన్నీ ఏంటి? ఎండ్ యూజర్ మిస్టేక్స్ అనమాట. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. సో డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో ఆ రీజన్ అనేది ఎంటర్ చేస్తాం. ఎందుకు రివర్స్ చేస్తున్నారు, రీజన్ ఏంటి అనేది ఎంటర్ చేస్తారు. K1 K2 K3 K4 వీటిలో ఏదైనా ఉండొచ్చు. అలాగే మీ క్లయింట్ చెప్తారు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, మీ కంపెనీలో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, అవన్నీ ఇక్కడ గ్యాదర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, షీట్ ఓపెన్ చేయండి.
ఓకే, ఇవి మిస్టేక్స్, ఎండ్ యూజర్స్ చేసే మిస్టేక్స్ అనేవి ఫస్ట్ మ్యాప్ చేసాం. తర్వాత చూడండి, ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి, FB50కి వెయిట్ 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 ఆ షీట్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ, వెయిట్ వెయిట్ ఇక్కడ చూడండి, ఒక డాక్యుమెంట్ అనేది మనము పోస్ట్ చేయాలి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. రెంట్ అకౌంట్ ఎటాట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000. బట్ నేను 20,000 ఎంటర్ చేశాను. 20,000 ఎంటర్ చేశాను. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB50, వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఎటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. క్రెడిట్ 20,000, ఎంటర్. No amount చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. No amount tolerance range for the enter, no amount tolerance range enter for the కంపెనీ కోడ్. న్యూ సెషన్ తీసుకోండి. OB57కి వెళ్ళండి. OB57 ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఉంది? లేదా, లేదండి ఇక్కడ. వెంకటేష్, మీ టోలరెన్స్ ఏమైంది ఇక్కడ? లేదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ యూజర్ ఐడి అండ్ మీ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ ఐడి ఉంటుంది, అది ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. TATG సేవ్ చేయండి. సో మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మనం చూసాం కదా, ఆ ఎర్రర్ అనేది వస్తుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. వెళ్ళండి, FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇక్కడ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, తీసుకుంటుంది. ఎంటర్ చేయండి. తీసుకోవట్లేదు. ఫస్ట్ /FB50
ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఎక్కడ, ఇది సిమ్యులేట్. పోస్ట్ చేయండి, సేవ్. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. సో ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డిస్ప్లే. సో ఒక డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 24. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 24. సో ఆడిట్ టీమ్ అని ఉంటారు. అప్పుడు ఆ ఆడిట్ టీమ్ అని ఒక సపరేట్గా ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మీరు తప్పు చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఆడిట్ టీం వాళ్ళు డాక్యుమెంట్ని ఏమేమి డాక్యుమెంట్స్ తప్పుగా పోస్ట్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ 20,000 ఇచ్చాం. యాక్చువల్గా 10,000 ఎంటర్ చేయాలి. బై మిస్టేక్లో ఏమైంది, అమౌంట్ అనేది తప్పుగా ఇచ్చేసాం. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. 23 అనేది రాంగ్ ఎంట్రీ, అమౌంట్ అనేది తప్పుగా ఇచ్చాం. ఈ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేసామంటే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 23 రాంగ్ ఎంట్రీ. ఫస్ట్ పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBA7 న్యూ సెషన్ ఇవ్వండి. OBA7కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ కంటిన్యూ. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఏబిగా కన్వర్ట్ అవుతుందంట. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబిగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అసలు ఏబి ఎంటర్ చేయలేదు, ఏమవుతుంది, రివర్స్ చేస్తే ఎస్ఏగా కన్వర్ట్ అవుతుంది. ఏబి ఉంటే ఏబిగా రివర్స్ అవుతుంది. మీరు ఇక్కడ ఏబి అనేది ఎంటర్ చేయలేదు, సో రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్ఏ డాక్యుమెంట్గా పిక్ అవుతుంది. ఓకే, సో ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబిగా కన్వర్ట్ అవ్వాలి. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి ఏబి తీసుకోండి. ఏబి డబుల్ క్లిక్ చేయండి ఏబి పైన. ఏబి నంబర్ రేంజ్ అనేది 0 ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ కూడా నంబర్ రేంజ్ 01 ఉంది. ఓకేనా, రైట్, ఓపెన్ చేద్దాం. సో 24 ఏ డాక్యుమెంట్ తప్పుగా పోస్ట్ చేసాం, డాక్యుమెంట్ నంబర్ 24 అన్నా చూడండి. 24. సో ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేయాలి. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. టీ కోడ్ ఏంటి చెక్ చేయండి. FB08 షీట్ ఓపెన్ చేయండి. FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. FB08 ఎలా రివర్స్ చేయాలి, వెళ్ళండి FB08కి వెళ్ళండి. FB08 సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఉంది. సో రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. మీరు ఈ డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు, స్పెసిఫిక్ రీజన్ ఏంటి అనేది పిక్ చేయాలి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, K1 K2 K3 K4 K5 K6 ఇవన్నీ ఉన్నాయి. ఇవి లేదంటే సిస్టంలో ఉన్నవైనా తీసుకోవచ్చు. ఇవి వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు. మనం K1 K2 K3 K4 K5 K6 ఇవన్నీ క్రియేట్ చేస్తాం. సో మనం ఇప్పుడు మిస్టేక్ ఏం చేసాం, మన ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది తప్పుగా ఇచ్చాం. కస్టమర్ రాంగ్, వెండర్ రాంగ్, కంపెనీ కోడ్ రాంగ్, ఏముంది వీటిలో ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు అమౌంట్ రాంగ్ ఇచ్చాం, అమౌంట్ రాంగే తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పేమెంట్ రాంగ్ ఇవ్వండి. సో ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 24 ఇచ్చేసి సేవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ వెయిట్ చేయకండి. 24 ఇచ్చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోతుంది. 24 25గా రివర్స్ అవుతుంది. 24 ఇచ్చేసాం, డాక్యుమెంట్ నెంబర్ 24 తప్పుగా పోస్ట్ చేసినాం, దాన్ని రివర్స్ చేయాలి. జస్ట్ 24 ఇచ్చేసి సేవ్ చేసాం, ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి కూడా పిక్ చేసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి.
డౌన్కి వెళ్ళండి 24 ఇది కదా, 24 పైన డబుల్ క్లిక్ చేయండి. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఏంటి చెక్ చేసుకోవచ్చు మీరు ఏ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తున్నారు, అదా కాదా. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేయండి. రివర్సల్ రీజన్ ఇవ్వండి. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేయండి. ఈ డాక్యుమెంట్ 24 రివర్స్ చేస్తున్నాం, ఇదా కాదా. 20,000 తప్పుగా పోస్ట్ చేసాం, 10,000 అనేది చేయాలి. ఓకే, సో ఇదా కాదా చెక్ చేసుకోవచ్చు డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ద్వారా. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, ఏమని వచ్చింది. డాక్యుమెంట్ 25 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 25 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా. 24 అనేది 25గా పోస్ట్ అయింది. పోస్ట్ అయిందంటే ఏంటి, రివర్స్ అయినట్లు. చెక్ చేద్దాం. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని 80 కోడ్లో ఉంటాయి. FB03 వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇది మనం పోస్ట్ చేసాం. 24 25 ఏ డాక్యుమెంట్ ఉంది, 24 SA డాక్యుమెంట్, 25 AB డాక్యుమెంట్. 25 పైన డబల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా, ఎస్ ఆర్ నో కన్ఫర్మ్ చేయండి. రివర్స్ అయిందా. ఎవరు మాట్లాడరండి. అయింది సార్. ఈ రివర్సల్ డాక్యుమెంట్ ఎలా చెప్పారు. ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ అని పెట్టి మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా. అయింది సార్. ఎలా చెప్తున్నారు. ఇక్కడ మనం నార్మల్గా డెబిట్ క్రెడిట్ ఇస్తాం కదా సార్, అది క్రెడిట్ డెబిట్ వచ్చింది. హ్మ్? మనం అదే సార్ క్రెడిట్ లో డెబిట్ ఇస్తాం కదా సార్, డెబిట్ 40 క్రెడిట్ 50, హ్మ్. అది అది రివర్స్ అయింది సార్. వెరీ గుడ్. చూడండి ఇక్కడ 40 ఏముంటుంది, డెబిట్ ఉంటుంది. 40 డెబిట్ కానీ 50 అయింది. 50 ఏముంటుంది, 50 అనేది 40 అయింది. చూసారా ఇక్కడ మైనస్ చూసారా, ఇదిగో Yes, sir. మైనస్ కనిపిస్తుంది. 40 ఏమో 50 అయింది, 50 ఏమో 40 అయింది. అంటే మీనింగ్ ఏంటి, మనకు రివర్స్ అవ్వాల్సింది పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ అనే రివర్స్ అయినాయి. అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది కూడా రివర్స్ అయినట్లే. మామూలుగా 40 డెబిట్ 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. కానీ ఇక్కడ ఎలా ఉంది, రెంట్ ఏమో 50 ఉంది, బ్యాంక్ అకౌంట్ ఏమో 40 ఉంది. అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది, రివర్స్ చేసామని అర్థం. అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్లు. ఫ్రెష్గా 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఓకేనా, అది క్లియర్ కదా. FB50కి వెళ్ళండి, 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి.
పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకేనా, ఇది ఎంట్రీ. సో ఇక్కడ ఏదైనా ఒక పారామీటర్ రాంగ్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ తప్పుగా ఇవ్వచ్చు, లేదంటే ప్రాఫిట్ సెంటర్ తప్పుగా ఇవ్వచ్చు, సిగ్మెంట్ తప్పుగా ఇవ్వచ్చు, ఏదైనా తప్పుగా ఇవ్వచ్చు. సో 26 అనేది రాంగ్ ఎంట్రీ. దీన్ని ఏం చేస్తాం మనం? రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. వన్ మోర్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం. డాక్యుమెంట్ నెంబర్ 26 ఆడిట్ టీమ్ వాళ్ళు మెయిల్ చేశారు మీకు, ఈ డాక్యుమెంట్ నెంబర్ 26 అనేది తప్పుగా ఉంది, క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయమని. సో మళ్ళీ ఏం చేస్తాము? ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? FB08. FB08. డాక్యుమెంట్ నెంబర్ 26 ఇచ్చేయండి డైరెక్ట్గా. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ద్వారా కూడా చూసుకోవచ్చు. సో రివర్సల్ రీజన్ మ్యాండేటరీ ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్ నెంబర్ 26ని ఎందుకు రివర్స్ చేస్తున్నాం? ఎనీ రివర్సల్ రీజన్ K4 అనేది ఇచ్చాం, లేదంటే ఏదైనా ఉండొచ్చు. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 27 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 27 అనేది పోస్ట్ అయిపోయింది. ఓకే, FB03 వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డౌన్కి వెళ్ళండి. చూసారా? ఇక్కడ చూడండి. ఓకే, రివర్స్ అయిందా? 10,000 అమౌంట్ రివర్స్ అయింది. 40 అనేది పైన ఉంటుంది, కానీ 50 ఉంది. అంటే డౌన్లో ఉన్న 50 అనేది టాప్లోకి మూవ్ అయింది. 40 పైన ఉంది, క్రిందికి వచ్చేసింది. అంటే ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది, క్యాన్సిల్ అయినట్లు. ఇంకా ఎలా తెలుసుకోవచ్చు మీరు? బ్యాక్ వెళ్ళండి. సో ఏబి అంటే మీనింగ్ ఏంటి? రివర్సల్ కదా. ఏబి అంటే రివర్సల్. సో 24 ఎస్ఐ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఏబిలో రివర్స్ అయింది. 26 ఎస్ఐ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, 27లో రివర్స్ అయింది. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. సో మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకుంటారు. దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. నెక్స్ట్ మాస్ రివర్సల్. FB50Kలో ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50. salary account data to bank account example. Enter. Simulate. Post salary account data to bank account. డాక్యుమెంట్ నంబర్ 28 పోస్ట్ చేసాం. ఓకేనా? సో 28 లానే కొన్ని నేను ఒక 5 డాక్యుమెంట్స్ చేయాలి. ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎలా చేయొచ్చు? డాక్యుమెంట్ నెంబర్ 28 ఎలా ఉందో అదే విధంగా నేను ఒక 5 డాక్యుమెంట్స్ని పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఏమైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? గో టు వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ నెంబర్ 28 ఇచ్చాం, ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 29 వాస్ పోస్టెడ్. అలాగే గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. ఎంటర్. సేవ్. కంటిన్యూ. అగైన్ సేమ్ ప్రాసెస్. Go to post with reference,
ఎంటర్, ఎంటర్, సేవ్. అలా ఒక 2-3 చేయండి. కంటిన్యూ. 31 వాజ్ పోస్టెడ్ అంటే పోస్ట్ అయినట్లు. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. ఇంకో 2 చేయండి అలాగే. ఓకే. FB03 వినండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి. సో ఇక్కడ 27 సారీ 28, 29, 30, 31, 32, 33, 34. 28 నుండి 34 వరకు రాంగ్ ఎంట్రీస్ అనుకుందాం. ఏదైనా మిస్టేక్ చేయొచ్చు. అమౌంట్ తప్పుగా ఉండొచ్చు, డాక్యుమెంట్ డేట్ తప్పుగా ఉండొచ్చు, లేదంటే బిజినెస్ ఏరియా తప్పుగా ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ తప్పుగా ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ తప్పుగా ఉండొచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. సో ఇవన్నీ 28 నుండి 34 వరకు రాంగ్ ఎంట్రీస్. ఇవన్నీ రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. మాస్. న్యూ సెషన్ తీసుకోండి. టికోడ్ ఏంటి? F.80. F.80. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్. నెక్స్ట్ కింద డాక్యుమెంట్ నంబర్. సో ఎక్కడ నుండి ఎక్కడి వరకు తప్పుగా ఉన్నాయి? ఎగ్జాంపుల్ షీట్ ఓపెన్ చేయండి. అక్కడ 28 నుండి ఎక్కడి వరకు? 34 వరకు ఇవ్వండి. 34. ఓకే. సీక్వెన్షియల్గా ఉన్నాయి 28 to 34. మరి నాన్ సీక్వెన్షియల్గా ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 10, డాక్యుమెంట్ నెంబర్ 9, డాక్యుమెంట్ నెంబర్ 16, డాక్యుమెంట్ నెంబర్ 18, డాక్యుమెంట్ నెంబర్ 19 తప్పుగా ఉంటే ఏం చేయాలి? దీనిపైన క్లిక్ చేయాలి. తప్పుగా ఉన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేసి దీనిపైన క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ ద్వారా పేస్ట్ చేసుకోవాలి. సీక్వెన్షియల్లో ఉంటే ఓకే. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 20, డాక్యుమెంట్ నెంబర్ 16, డాక్యుమెంట్ నెంబర్ 27, డాక్యుమెంట్ నెంబర్ 40 ఇలా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా డేటాని మనం ఏం చేస్తాము? ఇక్కడ యాడ్ చేసుకుంటాం. క్లోజ్ చేయండి. ఓకే. సీక్వెన్షియల్గా ఉన్నాయి 28 to 34 వరకు రాంగ్ ఎంట్రీస్. నెక్స్ట్ ఇక్కడ లెడ్జర్ అనేది 0L ఉండాలి. ఫిజికల్ ఇయర్ 2026 ఇవ్వండి. తర్వాత రివర్సల్ రీజన్ అనేది ఇవ్వచ్చు. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నాట్ రియల్ రన్ అంటే చెక్ చేసుకుంటాం. టెస్ట్ రన్లో ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి? 28, 29, 30, 31, 32, 33, 34 ఇవి రివర్స్ అవుతున్నాయి. టెస్ట్ రన్ అంటే ఏంటి? చెక్ చేసుకుంటున్నాం. బాకెళ్ళి టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ తీసేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్. ఎగ్జిక్యూట్ అంటే రివర్స్ చేసేస్తున్నాం. చూసారా? 28 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 35, 29 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 36, 30 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 37, 31 రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 38, 32 రివర్స్ డాక్యుమెంట్ నెంబర్ 39. అలా ప్రతి డాక్యుమెంట్ కూడా రివర్స్ అయ్యింది. సో 28, 29, 30, 31, 32, 33, 34 ఎలా రివర్స్ అయినాయి? 35, 36, 37, 38, 39, 40, 41గా రివర్స్ అయినాయి. డాక్యుమెంట్ అయిపోయింది. ఎస్ఏ, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్ ప్రతిదీ ట్రాక్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ అయినాయి. చెక్ చేద్దాం. FB03/N FB03లో చెక్ చేద్దాం.
డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి, డౌన్కి వెళ్ళండి. 28 నుండి కదా, 28 నుండి ఇక్కడ వరకు 34 వరకు రాంగ్ ఎంట్రీస్. ఓకే, ఇవన్నీ రివర్స్ చేసాం. ఏబి ఏబి కనిపిస్తుందా, ఇవి ఇవన్నీ రివర్స్ అయినట్టు. అర్థమైందా లేదా? మాస్ రివర్సల్ ఎట్ ఏ టైమ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ మల్టిపుల్, ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ది multiple documents, sequentially or non-sequentially documents, any type of documents. If you want to reverse the multiple document reversal, you can go to mass reversal transaction code, T code F.80. F.80. అది క్లియర్ అండి. మాస్ రివర్సల్ అర్థమైందా? మాస్ రివర్సల్ అర్థమైందా లేదా? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 41 అనేది రివర్స్ చేసాం బై మిస్టేక్లో, మళ్ళీ రివర్స్ చేయాలి దీన్ని. 41 అనేది కరెక్టే ఉంది, బట్ రివర్స్ చేసేస్తాం దీన్ని. సో ఈ డాక్యుమెంట్ని మళ్ళీ ఎలా రివర్స్ చేస్తాము? రివర్సల్ ఆఫ్ రివర్సల్. టీ కోడ్ ఓపెన్ చేయండి, F-02 ఉంటుంది చూడండి, షీట్ ఓపెన్ చేయండి. F-02 రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్. F-02 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం? ఏ నెంబర్ అది? 44 44ఏనా? ఇది 41 లాస్ట్లో. ఇది ఆల్రెడీ రివర్స్ చేసాం, బట్ మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి? మీరు రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ రివర్స్ చేయటం. డబుల్ క్లిక్ చేయండి. 41గా వెళ్ళండి. అవసరం లేదు, 41కి వెళ్ళండి. సీటు సెషన్కి వెళ్ళండి. 41 జనరేట్ రివర్సల్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ రివర్సల్ పోస్టింగ్ చేశారా? ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ ఏబి ఇది మార్చుకోవచ్చు, కావాలంటే మార్చుకోవచ్చు. ఇది ఎస్ఏ కింద కూడా మార్చుకోవచ్చు, బట్ ఎనీవే నో ఇష్యూ, ఉంచేయండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? మళ్ళీ యాజ్ ఇదిగా ఫస్ట్లో ఎలా ఉందో అలాగే వచ్చేసింది. దీన్ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. ఓకేనా? ఇది 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఓన్లీ 1 డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ది మల్టిపుల్ document entries or more than 1 accounting entry, if you want to reverse it, you can go to mass reversal. F.80. more than 1 accounting entry reversal process. Transaction code F.80. maximum individual document reversal, mass reversal నే ఉపయోగిస్తారు, బట్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ కూడా చేయొచ్చు. క్లియరా? సో రివర్సల్ రీజన్స్ ఏంటి? మీ కంపెనీలో ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారంటే, మనం కొన్ని యాడ్ చేసాం కదా, అవి చెప్పాలి. పోస్టింగ్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్, జిఎల్ రాంగ్, పేమెంట్ రాంగ్, కరెన్సీ రాంగ్, పారామీటర్స్ రాంగ్, ఇవన్నీ చెప్పాలి. క్లియర్ కదా? అది నెక్స్ట్ 1 మినిట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ రివర్సల్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ SLA. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అలాగే SLA టుమారో డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పటి వరకు మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసి
తర్వాత ఎస్ఎల్ఏ గురించి డిస్కస్ చేద్దాం, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. క్లియర్, అర్థమైందా ఇంతవరకు? అర్థమైందండి? అర్థమైంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ నైట్. అండ్ ఫీజెస్ చేయాల్సిన వాళ్ళు చేసేయండి. నేను అందరికీ ఫోన్లు చేయలేను కదా, ఆల్మోస్ట్ చేస్తారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఫీజెస్ రిమైనింగ్ బ్యాలెన్స్ చేయాల్సిన వాళ్ళు చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ నైట్.